వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నిన్నటి కథలకు కొనసాగింపు. ఈరోజు కొన్ని కథలు విందాం. తరువాతి కథ పేరు మిత్రలాభం. ఆటపాటలతో అలసి సొలసి ఆ రాత్రి ఆదమర్చి నిద్రపోయిన రాజకుమారులు మరునాటి ప్రాతఃసమయాన పక్షుల కిలకిలరావాలు వింటూ నిద్ర మేల్కొన్నారు. అప్పటికే విష్ణుశర్మ స్నానాధికాలు పూర్తి చేసుకొని అగ్నిహోత్ర విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మధుర కంఠస్వరంలో నుంచి వైదిక మంత్రాలు ఉషోదయ గీతాల్లా పరవళ్ళు తొక్కుతున్నాయి. అమ్మో, గురువుగారు అప్పుడే అగ్నిహోత్ర విధులు నిర్వహిస్తున్నారు, మనదే ఆలస్యం, పదండి అన్నాడు పెద్దవాడు తగ్గుస్వరంతో. రెండోవాడు తలూపి, మరి మనం రోజువారు ధరించడానికి దుస్తులు ఏమి తెచ్చుకోలేదు, ఇప్పుడలా అని అడిగాడు అన్నలాగే తగ్గుస్వరంతో. అవిగో గురుకుల వాసానికి తగిన దుస్తులు మన కోసం గురువుగారు ఏర్పాటు చేసినట్లున్నారు అన్నాడు మూడోవాడు పక్కనే ఉన్న దుస్తులని చూపిస్తూ. పక్కనే దంతధావనానికి పందుం పుల్లలు కూడా ఉన్నాయి. ఇక ముగ్గురు క్షణం కూడా ఆలస్యం చేయకుండా తమ రాజోచితమైన దుస్తులను వదిలి అంగవస్త్రాలు కట్టుకుని గబగబా దంతధావనం కావిచ్చి వెంటనే స్నానాధికాలు పూర్తి చేసుకుని బ్రహ్మచర్య దీక్షకు తగిన వస్త్రాలను ధరించి విభూతి గంధ కుంకుమలను నష్ట అలంకరించుకుని ఆశ్రమం బయట వసారా కింద ఉన్న అరుగు మీద నిశ్శబ్దంగా బుద్ధిమంతుల్లా ఆసీనులయ్యారు. ఆశ్రమ ప్రాంగణం బయట చెట్ల చాటు నుంచి ఆ దృశ్యాన్ని గమనిస్తున్న మహారాజు సుదర్శనుడి నేత్రాల్లో ఆనంద బాష్పాలు గిర్రున తిరిగాయి. ఆయన పక్కనే ఉన్న మహామంత్రి ఆనందంతో తల పంకిస్తూ, మీరు చెప్పినట్లు విష్ణుశర్మ మహాపండితుడే కాక వాస్తవ స్థితిగతులను బట్టి ఆలోచించి శిష్యులలో పరివర్తన తీసుకురాగల మేధావి మహారాజా. గుణవదాశ్రయాన్నిర్గుణోపి గుణీభవతి అంటే గుణవంతుణ్ణి ఆశ్రయించడం వల్ల గుణహీనుడు కూడా గుణవంతుడవుతాడు. ఆ విధంగా భగవంతుడి అనుగ్రహం చేత మన రాజకుమారులకి తగిన గురువు లభించాడు. ఒక్క రోజులో వారిలో కనిపిస్తున్న మార్పే ఎందుకు నిదర్శనం అన్నాడు మహామంత్రి ఉత్సాహంగా. మహారాజు తలపంకించి, అవును మహామంత్రి, సత్పురుషుడి సాంగత్యం నా పుత్రుల జాతకాన్నే మార్చివేసింది. అపర బృహస్పతి విష్ణుశర్మ వల్ల నా కుమారులు ప్రయోజకులు అవుతారన్న నమ్మకం నాకు కలిగింది. నాకు ఎంతో నిశ్చింతగా ఉంది. ఇప్పుడు పదండి, మన నగరానికి వెళ్ళిపోదాం అంటూ నిశ్చింతగా వెనుదిరిగాడు మహారాజు సుదర్శనుడు. ఆయన్ని అనుసరించారు మహామంత్రి. కొద్దిసేపట్లో ఇద్దరూ ఆ పరిసరాలను దాటి వెళ్ళిపోయారు. కొంతసేపటికి విష్ణుశర్మ తన నిత్య అనుష్ఠాన విధులను ముగించుకుని వచ్చి భక్తి శ్రద్ధలతో కూర్చుని ఉన్న రాజకుమారులను చూసి ముచ్చటపడి, నాయనలారా, మన ఆశ్రమవాసం మీకు నచ్చిందా? ఇక్కడ మీకు సుఖంగా సంతోషంగా ఉందా అని పరామర్శించారు. ఒకేసారి విద్యాబోధన జోలికి పోకుండా విద్యార్థులను మంచి మాటలతో మచ్చిక చేసుకోవడం ఉత్తమ గురువు ముందుగా చేయవలసిన పని. ఓ, చాలా బాగుంది, ఇక్కడ చక్కగా ఆడుకుంటాం, పాడుకుంటాం, ఇక్కడ ఉండే జంతువులన్నీ మాకు మిత్రులైపోయాయి, మేము ఇక్కడే ఉండి శ్రద్ధగా చదువుకుంటాం అని చెప్పారు రాజకుమారులు. వారి మాటల్లో కానీ ముఖాల్లో కానీ తల్లిదండ్రులను వదిలిపెట్టు వచ్చామన్న దిగులు కానీ రాచరికాన్ని వదిలి గురుకుల వాస వస్త్రాలు ధరించాల్సి వచ్చిందన్న బాధ అసంతృప్తి కానీ వ్యక్తం కాలేదు. విష్ణుశర్మ సంతోషించి, మంచిది, మీరిక్కడ చదువుకుంటూ ఆడుకోవచ్చు, ఆడుకుంటూ చదువుకోవచ్చు అన్నాడు. రాకుమారులు ఆశ్చర్యపోతూ, నిజమా గురుదేవా అన్నారు. నిజం, మీకు ప్రతిరోజు కొన్ని నీతి కథలు బోధిస్తాను. వాటిల్లో వినోదం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, రాజనీతి ఉంటుంది, రాజధర్మం ఉంటుంది. ముఖ్యంగా ఈ కథల్లోని పాత్రలన్నీ వివిధ జంతువులు. ఇవి మనలాగే మానవ భాషల్లో మాట్లాడతాయి, మిమ్మల్ని ఊరిస్తాయి, మీతో ఆడుకుంటాయి, మీకెన్నో జీవిత సత్యాలు బోధిస్తాయి. అంటే ఆ జంతువులు మీతో ఆడుకుంటూ మీకు చదువు చెప్తాయన్నమాట అన్నాడు విష్ణుశర్మ నవ్వుతూ. భలే భలే, ఆటలతో చదువు గురించి వింటుంటేనే మాకు నోరూరిపోతుంది గురుదేవా. మరి ఆడుకుంటూ చదువుకోవడం అంటే ఏముంది? అక్కడ మీ స్నేహితులు ఉన్నారు కదా, ఈనాటి నుంచి వాటి ఆల్నా పాలనా భారం మీదే. వాటికి స్నానం చేయించాలి, ఆహారం అందజేయాలి, బయట జంతువుల నుంచి క్రూర మృగాల నుంచి వాటికి ప్రమాదం రాకుండా చూసుకోవాలి. ఈ పనులన్నీ ఆడుతూ పాడుతూ అలవోకగా చేస్తూ ఇక్కడ మీరు నేర్చుకున్న దాన్ని అక్కడ శ్రద్ధగా వల్లెవేసుకోవాలి అంతే అన్నారు విష్ణుశర్మ చిరునవ్వుతో. ఓహో, సర్వజీవుల పట్ల దయాదాక్షిణ్యం సేవాభాగ్యం అన్నమాట అన్నారు రాకుమారులు. అంతే, మీరు ఈ రాజ్యానికి కాబోయే మహారాజులు. పశుపక్ష్యాది మూగజీవుల పట్ల కారుణ్యం, శ్రద్ధ, బాధ్యతలు అలవర్చుకుంటేనే రేపు ప్రజల్ని మీరు చక్కగా పరిపాలించగలుగుతారు. మరి మంచి పరిపాలకులు అన్న కీర్తిని సంపాదించుకుంటారు అన్నారు విష్ణుశర్మ. రాకుమారులు తలలూపుతూ, అర్థమైంది గురుదేవా, మీ మాట జవదాటం. మమ్మల్ని ప్రజ్ఞావంతులుగా చేసే భారం మీదే.
అంటూ విష్ణుశర్మ పాదాలకి సాష్టాంగ నమస్కారాలు సమర్పించారు భక్తి ప్రపత్తులతో. సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు అంటూ విష్ణుశర్మ వారిని ఆశీర్వదించి తన ఎదుట సౌకర్యంగా కూర్చోబెట్టుకున్నారు. ముగ్గురు ఆయన చెప్పే విషయాలను శ్రద్ధగా వినడానికి సంసిద్ధులయ్యారు. రాకుమారులారా, నేను ఇప్పుడు మీకు చెప్పబోయే నీతి కథలకి ఆర్య చాణక్యుల వారు రచించిన రాజనీతి సూత్రాణి అనే సంస్కృత గ్రంథం ఆధారం. మీ వంటి బాలల కోసం పంచతంత్రం అనే సంపూర్ణ నీతి చంద్రికని రచించాను. వీటిని సంస్కృతంలో సుహృల్లాభము, సుహృద్భేదము, కాకోలూకీయము, లబ్ధ ప్రణాశము, అపరీక్షిత కారత్వము అని పేర్లు పెట్టి 5 తంత్రాలుగా ఆలంబనగా ఈ నీతి కథలు రచించాను. ఇందులో మనుషుల పాత్రలు ఉన్నప్పటికీ జంతు పాత్రలనే ఆధారంగా ఈ పంచతంత్రం నడుస్తుంది. వీటిని ఒకదాని తర్వాత మరొకటి వినిపిస్తాను. ముందు ఈ పంచతంత్రంలో మొదటిదైన సుహృల్లాభములోని కథలు వినండి అని చెప్పి ఆ కథలు వినిపించడానికి ఓసారి గొంతు సవరించుకొని ఇలా ప్రారంభించారు విష్ణుశర్మ. సుహృల్లాభము అంటే మిత్రలాభము, మంచి మిత్రులను పొందడం, మిత్రుల ద్వారా ఉపకారం పొందడం, మిత్రులకి ఆపద సమయాల్లో సహాయపడటం, మంచివాళ్ళని మిత్రులుగా చేసుకోవడం, ఇదే మిత్రలాభం. చిత్రగ్రీవుడు అనే కపోతరాజు తన మిత్రుడైన మూషికుడి వల్ల ఎంత లాభం పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. విష్ణుశర్మ చెప్పిన చిత్రగ్రీవుడి మిత్రలాభం. తృష్ణయ మతిశ్చాద్యతే, దురాశ ఆలోచనా శక్తిని అమ్మేస్తుంది అని అర్థము. గోదావరి నదీ తీరంలో ఓ పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు మీద రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి. ఆ చెట్టు మీద నివసిస్తున్న లఘుపతనకం అనే కాకి ఒకరోజు ఉదయం నిద్రలేస్తూనే కిందకు చూసి ఆ చెట్టుకు కొద్ది దూరంలో ఓ వేటగాడు నూకలు చల్లి వలపన్నుతూ కనిపించగానే దానికి భయం వేసింది. అయ్యో, పొద్దున్నే నిద్రలేస్తూనే ఈ పాపాత్ముడి మొహం చూశాను, ఈరోజు నాకు ఏ ఆపద రానున్నదో అనుకుంటూ ఆ చెట్టు మీద నుంచి రివ్వున ఎగిరిపోయి కొద్ది దూరంలో మరొక చెట్టు పైన వాలి ఆ వేటగాడిని గమనించసాగింది. వలపన్నడం పూర్తి చేసిన వేటగాడు అక్కడికి దగ్గరలో ఉన్న ఓ పొదచాటును దాక్కొని వలలో పక్షులు ఎప్పుడు చిక్కుకుంటాయో అని ఎదురుచూశాడు. కొంతసేపటికి అటువైపుగా కొన్ని పావురాలు గుంపులుగా ఎగురుకుంటూ రాసాగాయి. ఆ పావురాల గుంపుకి చిత్రగ్రీవుడు అనే పావురం రాజు. ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలో నుంచి నేల మీద వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురాలతో, మిత్రులారా, మనుషులు తిరగని చోటులో నూకలు ఉన్నాయి కనుక వీటి వెనుక ఏదో మర్మం ఉండి ఉంటుంది. బహుశా ఏ వేటగాడో మనలాంటి పక్షుల కోసం పన్నిన వల అయి ఉండవచ్చు. అందుకని మనం ఈ నూకల కోసం ఆశపడి ఆపదను కొని తెచ్చుకోవద్దు అంటూ హెచ్చరించాడు. ఆ గుంపులో ఉన్న ఓ ముసలి పావురం చిత్రగ్రీవుడి మాటలకు నవ్వి, చిత్రగ్రీవా, నువ్వు రాజువి అన్న అహంకారం వదిలి నేను చెప్పే మాటలను శాంతంగా విను. అనవసరమైన అనుమానాలతో ఎదుట ఉన్న ఆహారాన్ని కాలదన్నుకోవడం మూర్ఖత్వం. నువ్వే చెప్పావుగా ఈ ప్రదేశంలో మనుషులు తిరగరని. మరి అలాంటి చోట నూకలు ఉండడం అనుమానించదగ్గ విషయం ఏమాత్రమూ కాదు. ఈ బూరుగు చెట్టు మీద నివసించే పక్షులు ఆహారం తెచ్చుకుంటున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి కిందకి జారిపడి ఉంటాయి. అందుచేత అవి తినడానికి మనం క్రిందకు దిగుదాం అంటూ అభ్యంతరం చెప్పింది. దాని మాటలు విన్న మిగిలిన పావురాలు, చిత్రగ్రీవా, నీదంతా ఒట్టి అనుమానమే. నోటిదాకా వచ్చిన ఆహారాన్ని నీ అనుమానంతో మాకు దూరం చేయకు. నువ్వు వచ్చినా రాకపోయినా మేము వెళ్ళి తీరతాం అన్నాయి. వద్దు వద్దు, మీరు నా మాట వినకపోతే మన గతి బంగారు కడియం కోసం ఆశపడి ప్రాణాలు పోగొట్టుకున్న బాటసారి వలె అవుతుంది అన్నది. ఎవరా బాటసారి, ఏమా కథ అని అడిగాయి పావురాలు. చిత్రగ్రీవుడు చెప్పిన పులి బంగారు కడియం కథ. నదాన సమం వశ్యం, దానం వంటి వశం చేసుకునే ఉపాయం వేరొకటి లేదు అని అర్థం. ఒకానొకప్పుడు బాటసారి ఒకడు నగరానికి వెళదామని ఒక అడవి గుండా ప్రయాణమై వస్తున్నాడు. అతడు అలా రావడాన్ని ఒక పులి చూసింది. దానికి వేటాడే ఓపిక తగ్గిపోవడం చేత మాయోపాయం చేత వాడిని సంహరించి తరువాత తన ఆకలిని తీర్చుకుందామని అనుకుంది. అనుకున్నదే తడవుగా అది అంతకుముందు ఒక మనిషిని చంపినప్పుడు దొరికిన బంగారు కడియాన్ని తన చేతిలో ఉంచుకుంది. బాటసారి పులి చేతిలో బంగారు కడియం చూసి ఆగిపోయాడు. అప్పుడు ఆ పులి ఎంతో ఉత్తమురాలిలా నటిస్తూ, ఓయి బాటసారి, నిన్ను చూస్తుంటే ఎంతో దరిద్రంలో ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీలాంటి వాడికి నా వద్ద ఉన్న బంగారు కంకణాన్ని దానం ఇచ్చినట్లయితే
నాకు పుణ్యమూ కలుగుతుంది, నీకు దారిద్ర్యమూ తీరుతుంది అని అన్నది. నీవు మనుషులను వేటాడి చంపేదానివి కదా, మరి నీకు నాపై ఎందుకు ఇంతటి జాలి కలిగింది అడిగాడు బాటసారి సందేహంగా. నీవన్నది నిజమే, నేను వయసులో ఉండగా నీలాంటి బాటసారులను ఎందరినో చంపి పాపము మూట కట్టుకున్నాను. ఇప్పుడు ముసలిదాన్నయి ఎన్నో రోగాల బారిన పడ్డాను. నా రోగాలన్నింటికీ కారణం నేను చేసిన పాపాలే. అలాంటి సమయంలో ఒక ఋషి కనిపించి, నువ్వు నీ పాపాలను పోగొట్టుకోవాలంటే ఒక బంగారు కడియాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలని తెలిపాడు. అప్పుడు నా వద్ద ఉన్న ఈ కడియం జ్ఞాపకం వచ్చింది. ఇక ఈ పాపపు సొమ్ము నా వద్ద ఉంచరాదని తలచి దానం పుచ్చుకునే నీలాంటి ఉత్తముడి కోసం అన్వేషిస్తున్నాను అని నమ్మబలికింది పులి. పులి మాటలను నమ్మిన ఆ బాటసారి, అయితే వెంటనే ఆ కడియము నాకు దానం చెయ్యి, నేను తీసుకుంటా, నీ పాపాలన్నీ పరిహారమైపోతాయి అన్నాడు ఆశగా. పులికి ఆ బాటసారి తన మాటలు నమ్మేశాడని అర్థమయ్యి, ఆహా, దానము అన్న ఉపాయము వీడి ప్రాణము తీయబోతున్నది కదా, పర్వాలేదు, కష్టపడకుండా ఆహారం సంపాదించుకునే మార్గం దొరికింది అనుకుని ఈ గడియాన్ని దానం ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. నీవు ముందుగా ఆ పక్కనే ఉన్న చెరువులోకి పోయి స్నానం చేసిరా, ఆ తరువాత ఈ కడియం నీకు దానం ఇస్తాను అన్నది. మితిమీరిన ఆశతో ఉన్న బాటసారి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ఒక క్రూర జంతువు, అందునా పులి వంటిది, తనను పిలిచి మరీ దానమిస్తుందా అన్న అనుమానం కూడా లేకుండా బంగారు కడియం పొందాలన్న ఆశతో చెరువులోకి దిగాడు. అంతే, ఒక్కసారిగా ఆ చెరువులో ఉన్న ఊబిలో దిగబడిపోయాడు ఆ బాటసారి. అప్పుడు పులి, అయ్యో బాటసారి, నేను నిన్ను ఈ ఊబిలో నుంచి బయటకు లాగుతాను ఉండు అంటూ అతడి మీదకు దూకి వాడి మెడను కొరికి చంపేసింది. చిత్రగ్రీవుడు కథని పూర్తి చేసి, మిత్రులారా, దురాశ దుఃఖానికి చేటని ఇప్పుడైనా అర్థమైంది కదా అన్నాడు. అయినా ఆ రాజు మాటలను మిగిలినవి పట్టించుకోలేదు. ఇక అవి తన మాటలు వినవని అర్థం చేసుకున్న చిత్రగ్రీవుడు, వీరికి రాజు అయిన కారణంగా నేను కూడా వెళ్ళవలసిందే అనుకుంటూ రాజధర్మాన్ని పాటించి వాటితో కలిసి ఆ నౌకలు ఉన్న ప్రదేశం మీద వాలారు. అంతే, కపోతాలన్నీ అక్కడ పరచబడ్డ వలలో చిక్కుకుపోయాయి. చెట్టు చాటున ఉన్న వేటగాడు ఎందుకైనా మంచిదని మరో వల్లను వాటి మీదకు విసిరాడు. అయ్యో, నీ మాటలు వినకపోవడం వల్లనే కదా ఇదంతా జరిగింది, అనవసరంగా మా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాం అంటూ ఏడవసాగాయి పావురాలన్నీ. అప్పుడు చిత్రగ్రీవుడు, మిత్రులారా, ఏడవకండి, మనమందరం కలిస్తే ఈ వల ఒక లెక్కలోనిది కాదు, మన బలవంతా ఉపయోగించి ఈ వలతో సహా ఎగిరిపోదాం. త్వరపడండి, వేటగాడు ఇటే వస్తున్నాడు, పదండి అని తొందర చేసేసరికి అవన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాయి. వలతో సహా ఎగిరిపోతున్న పావురాలను చూసి నిర్ఘాంతపోయాడు వేటగాడు. ఇది చూసిన లఘుపతనకం కూడా ఉత్సాహంతో పావురాల గుంపును అనుసరించింది. అలా పైకెగిరిన కపోతాలన్నీ చిత్రగ్రీవునితో, చిత్రగ్రీవా, నీ మాట విని మేము వలతో సహా ఎగరగలిగామే కానీ ఇక మా వల్ల కావడం లేదు. ఈ వల నుండి మనలను తప్పించేవారు లేరా అని అడిగాయి దిగులుగా. విచారించకండి, ఇక్కడికి కొద్ది దూరంలోనే గండకీ నదీ తీరాన నా మిత్రుడు హిరణ్యకుడు అను మూషికోత్తముడు నివసిస్తున్నాడు. అతడు మనకు తప్పక సహాయం చేస్తాడు అని వాటికి ధైర్యం చెప్పి ఆ నదీ తీరం చేరుకుని తన మిత్రుని సహాయం కోసం అర్థిస్తూ, హిరణ్యక, మిత్రమా, హిరణ్యక అని పిలిచాడు చిత్రగ్రీవుడు. తన మిత్రుని కంఠస్వరాన్ని గుర్తిస్తూనే హిరణ్యకుడు కలుగు నుండి బయటకు వచ్చి తన మిత్రుడు వలలో బందీగా ఉండడం చూసి చిత్రగ్రీవుని తాళ్లను కొరకబోయాడు. కానీ చిత్రగ్రీవుడు ముందుగా తన వారి బంధనాలను విడిపించి తరువాతనే తనను విముక్తుడిని చేయమనడంతో హిరణ్యకుడు తన మిత్రుని సహృదయతకు ఎంతగానో ఆనందించి అతడు చెప్పినట్లే విని చివరిలో చిత్రగ్రీవుడిని విడిపించాడు. ఆపదలో ఆదుకున్న హిరణ్యకుడికి తన చిత్రగ్రీవుడు, అతని పరివారము కృతజ్ఞతలు తెలిపాయి. తరువాత హిరణ్యకుడు వాటికి మంచి విందు చేసి సాగనంపాడు. కాబట్టి రాకుమారులారా, ప్రాణాల మీదకు వచ్చినప్పుడు మంచి స్నేహితుడు ఎలా ఉపయోగపడగలడో ఈ కథ ద్వారా అర్థమవుతుంది. ఇదంతా ఆ సమీపంలో ఉన్న లఘుపతనకం చూసింది అంటూ ఆ వృత్తాంతము వినిపించసాగాడు విష్ణుశర్మ. హిరణ్యకుడి స్నేహం కోరిన లఘుపతనకం. హిరణ్యకుడు వంటి ఉత్తమమైన వాడు తనకు కూడా మిత్రుడైతే తన జన్మ ధన్యమవుతుంది అనుకుంది లఘుపతనకం. అలా అనుకోగానే అది హిరణ్యకుడి నివాసం ముందు వాలింది. అలా వాలినప్పుడు దాని రెక్కలు విపరీతమైన శబ్దాన్ని చేశాయి. ఈ శబ్దాన్ని లోపల ఉన్న హిరణ్యకుడు విని, అమ్మో, ఇక్కడికేదో గద్ద వచ్చి వాలినట్లుంది, నేను ఈ చోటు నుండి బయటికి వెళ్ళకూడదు అనుకుని లోపల నక్కి దాక్కుంది. ఓ మూషికోత్తమా, బయటికి రా, నా వల్ల నీకు ఏ ఆపద రాదు అంది లఘుపతనకం.
అప్పుడు కలుగు నుండి బయటకు వచ్చిన హిరణ్యకుడు, ఎవరు నీవు, నన్ను ఎందుకు పిలిచావు అని అడిగాడు. నా పేరు లఘుపతనకం, నీ వంటి వాని స్నేహము కోరి వచ్చాను, నన్ను నీ స్నేహితునిగా చేసుకో అని అడిగింది లఘుపతనకం. నీతో స్నేహమా, నీవు నేను జాతిరీత్యా శత్రువులం, నీతో నేను స్నేహం చేస్తే నక్కను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకున్న జింకలా అవుతుంది నా పరిస్థితి అన్నాడు హిరణ్యకుడు. ఎవరా నక్క, ఏమ కథ అని అడిగింది లఘుపతనకం. హిరణ్యకుడు చెప్పిన జిత్తులమారి నక్క కథ. ఒకానొకప్పుడు ఒక అడవి యందు జింక, కాకి ఎంతో స్నేహముగా ఉండేవి. కాకి తనకు ఏమైనా తినుబండారాలు దొరికితే జింకకు తెచ్చి ఇచ్చేది. అలాగే జింక తన మిత్రుడి కోసం కష్టపడి ఆహారం తీసుకువచ్చేది. ఇటువంటి వీరి స్నేహం ఆ అడవిలో చాలా జంతువులకు ఎంతో ఆనందంగా ఉండేది. కానీ అదే అడవిలో నివసిస్తున్న నక్కకు మాత్రం వీరి స్నేహం అంటే కడుపు మంటగా ఉండేది. పైగా బాగా బలిసి ఉన్న జింకను చూస్తే దాని నోట్లో నీరు ఊరుతూ ఉండేది. కానీ తెలివైన కాకి దాని ప్రక్కన ఉండటం చేత దానిని చేరటానికి నక్కకు అవకాశం ఉండేది కాదు. జింక మాంసం తినడానికి ఒక ఉపాయం ఆలోచించింది ఆ గుంట నక్క. ఆనందంగా పచ్చగడ్డి మేస్తున్న జింకకు కొద్ది దూరంలో నించుని మిత్రమా అంటూ పిలిచింది. జింక ఆ గుంట నక్క వైపు చూసి, ఎవరు నువ్వు అంటూ కోపంగా అడిగింది. అప్పుడు, నా పేరు సుబుద్ధి, నేను ఈ పక్క అడవిలోనే ఉండేదాన్ని, అక్కడ పులులు సింహాలు పెరిగిపోయాయి, అందుకే ఈ అడవికి వచ్చాను అని చెప్పింది ఆ నక్క. నువ్వు నాతో స్నేహం చేస్తావా అంటూ నమ్మకంగా పలికింది ఆ గుంట నక్క. నక్క మాటలు నమ్మింది జింక. తనతో పాటు నక్కను కూడా తీసుకువచ్చి కాకికి నక్క గురించి చెప్పింది. అప్పుడు కాకి జింకతో, మిత్రమా, మనకి పరిచయం లేని వాళ్ళు చెప్పే మాటలను నమ్మకూడదు, అలాంటి వాళ్లను నమ్మడం వల్ల మొదటికి మోసం వస్తుంది సుమా అంటూ జింకను హెచ్చరించింది. కాకి హెచ్చరిక విన్న జింక, మిత్రమా, నీవు నేను ఒకరికొకరం తెలియదు, కానీ మనిద్దరం స్నేహితులం అయ్యాం కదా, అలాగే ఎవరితో అయినా స్నేహం చేస్తే కదా వాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో తెలిసేది, అనవసరమైన అనుమానాలతో మంచి స్నేహం చేసేందుకు వచ్చిన వాళ్ళని వెళ్ళగొట్టడం మూర్ఖత్వం అంది కోపంగా. జింక మాటలకి కాకి బాధపడింది. మిత్రమా, నీవు దీని వలలో చిక్కుకోవద్దు, అలా చేస్తే నీ గతి పిల్లి వల్ల మోసపోయిన ముసలి గద్దవలే అవుతుంది అని అంది. ఎవరా పిల్లి, ఏమా కథ అని అడిగింది జింక. కాకి చెప్పిన మోసకారి పిల్లి కథ. ఒక అడవిలో చెట్టుపై మంజీరకము అనే గద్ద ఉండేది. అది వృద్ధాప్యం వలన ఎటూ పోలేక ఆహారం కూడా సంపాదించుకోలేక నానా తిప్పులు పడసాగింది. అప్పుడు దాని అవస్థను గ్రహించిన మిగిలిన పక్షులన్నీ జాలిపడి ఒకరోజు దానితో, మంజీరక, మేము నీ అవస్థలను చూస్తూనే ఉన్నాము, ఈ వయసులో నీవు కష్టపడలేవు, మేము ఎలాగో ఆహారం కోసం వెళతాం కాబట్టి ఆ తెచ్చిన ఆహారంలో నీకు కొంత పెడతాము, నీవు కూడా మాతో పాటే ఉండు, కాకపోతే మేము ఆహారానికి వెళ్ళిన సమయంలో మా గూళ్ళ యందు ఉన్న చిన్నపిల్లలను గుడ్లను మాత్రం సంరక్షించు అన్నాయి. వాటి ఔదార్యానికి మంజీరకం ఆనందంగా తల ఊపింది. ఆ రోజు నుండి పక్షులన్నీ ఆహారానికి ఈ ముసలి గద్ద వాటి గూళ్లకు రక్షణగా ఉండసాగింది. ఒకనాడు ఆ ప్రాంతానికి మార్జాలకుడు అనే పిల్లి వచ్చింది. అది చెట్టుపైన ఉన్న పక్షి పిల్లల కిలకలను విని, ఓహో, ఈరోజు నా పంట పండినట్లయింది, పక్షులన్నీ తమ పిల్లలను వదిలి ఆహారం కోసం వెళ్ళినట్లు ఉన్నాయి, నేను ఈ చెట్టుపైకి ఎక్కి ఆ పక్షి పిల్లలను తినేస్తాను అనుకుంటూ చెట్టు ఎక్కసాగింది పిల్లి. చెట్టుపైకి వస్తున్న మార్జాలకుడిని చూడగానే పక్షి పిల్లలన్నీ భయంతో అరవసాగాయి. ఆ అరుపులను విన్న మంజీరకము వెంటనే, ఎవరది, ఈ చెట్టుపైకి ఎవరో వచ్చారు, వారు నా చేతి నుండి తప్పించుకోలేరు అని గద్దించింది. అమ్మో, ఇక్కడ గద్ద కాపలాగా ఉంది, నేను దీని దగ్గర మంచిగా నటించాలి, లేకపోతే నన్ను చంపి తినేస్తుంది అనుకుని గద్ద దగ్గరకు వచ్చి ఎంతో వినయంగా, మహాశయ, నా పేరు మార్జాలకుడు, నేను ఎన్నో పక్షులను ఎలుకలను వేటాడి తినేదాన్ని, అయితే జీవహింస మహాపాపమని ఒక మహానుభావుడి ద్వారా తెలిసింది, అప్పటి నుండి వేదాంత విషయాలను వినవలను అన్న కోరికతో మీ వంటి ఉత్తములకై తిరుగుతున్నాను. నా పుణ్యవశాన ఈరోజు నాకు మీ దర్శన భాగ్యం లభించింది, నా జన్మ ధన్యమైంది, మీరు నాకు దైవ సంబంధమైన విషయాలను చెబుతారా అని అడిగింది పిల్లి వినయంగా. పిల్లి మోసపూరిత మాటలను నమ్మిన మంజీరకము, తప్పకుండా, నాకు అంతకన్నా మహాభాగ్యం ఏముంటుంది అని పలికింది. ఇక ఆ రోజు మొదలు మార్జాలకము దాని దగ్గరకు పోయి కూర్చుంటున్నట్లు నాటకమాడుతూ వెళుతున్నప్పుడల్లా పక్షి పిల్లలను వాటి గుడ్లను తీసుకుపోయి వాటిని తిని తర్వాత తెలివిగా ఎముకలను తెచ్చి మంజీరకుని నివాసంలో పడవేయసాగింది. కళ్ళు కనబడని మంజీరకానికి
ఆ సంగతులేమీ తెలియక దానిని రోజూ అక్కడికి రానివ్వసాగింది. తమ పిల్లలు ఏమవుతున్నాయో తెలియక మంజీరకుని అడగలేక, పాపం దీనికి కళ్ళు కనిపించవుగా, ఏ పామో వచ్చి తమ పిల్లలను తీసుకువెళుతుందనుకుంటా అని అనుకున్నాయి పక్షులు. ఒకరోజు ఎందుకో అనుమానం వచ్చి, ఆ మంజీరకము మన పిల్లల్ని చంపటం లేదు కదా అని అనుకుని దాని నివాసంలోకి వెళ్ళి చూశాయి. అక్కడ వాటి ఈకలు ఎముకలు కనబడేసరికి ఆ మంజీరకుడే మా బిడ్డలను చంపేసింది అని అనుకుని దానిని ముక్కులతో పొడిచి పొడిచి చంపాయి. అందుకని మిత్రమా, కొత్తవారిని చేరదీయరాదు, కాబట్టి నీవు ఈ నక్కతో స్నేహం చేయవద్దు అని చెప్పింది కాకి. కాకి మాటలను జింక వినలేదు. నక్కతో స్నేహం కుదుర్చుకుంది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకనాడు నక్క వచ్చి, మిత్రమా, ఇక్కడికి దగ్గరలో ఒక పొలము ఉన్నది. అది పక్వంనకు వచ్చినది. జొన్న కంకులతో విరగబూసింది. నీవు అక్కడికి పోయి రోజు తినిరావచ్చును అని ఆశ పెట్టింది. జింక దాని మాటలను నమ్మి రోజూ ఆ పొలమునకు పోయి కడుపు నిండా మేసి వస్తూ ఉండేది. తన పొలంలోని పంటను ఏ జంతువో వచ్చి తినిపోతుందని అనుమానపడ్డ రైతు ఆ జంతువు కోసం వల ఏర్పాటు చేశాడు. రోజులాగే ఆ పొలానికి వచ్చి జింక ఆ వలలో చిక్కుకుపోయింది. ఇప్పుడు జింక తన వెంట ఉన్న నక్కను సహాయం చేయమని అర్థించింది. అయ్యో, నాకు ఈ వల తాళ్లను తెంపే ఓపిక లేదు అని నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయి సమీపంలోని కొండరాయి వెనుక దాక్కుంది. సాయంత్రం రైతు వస్తాడు, ఈ జింకను చూస్తాడు. దీని చావు ఖాయం. అబ్బా, ఎన్నాళ్లకు నా కోరిక తిరిగిపోతుంది అని అనుకుంది. అయ్యో, నా మిత్రుడైన కాకి మాటను వినకుండా ఈ జిత్తుల మారి నక్క స్నేహం చేశానే, ఇప్పుడు ఇది నా ప్రాణాల మీదకు తీసుకొచ్చిందే అనుకుంటూ రోధించసాగింది జింక. సాయంత్రం అవుతున్నా తన మిత్రుడు రాకపోయేసరికి కాకి జింక కోసం వెతకసాగింది. దానికి జొన్న చేనులో వలలో చిక్కుకున్న తన మిత్రుడు కనిపించాడు. వెంటనే దాని దగ్గరకు వాలి, ఏం జరిగింది మిత్రమా అని అడిగింది ఆతృతతో కాకి. అప్పుడు జింక జరిగినదంతా దానికి వివరంగా చెప్పింది. దానితో ఇదంతా జిత్తుల మారి నక్క పన్నాగమని కాకికి అర్థమైంది. అప్పుడు కాకి జింకతో, మిత్రమా, నీవు ఇక్కడ చచ్చినట్లు పడి ఉండు, నేను నిన్ను పొడుచుకుని తింటున్నట్లు నటిస్తాను. ఆ రైతు వచ్చి నువ్వు చనిపోయావనుకుని వలను తీసేస్తాడు. నువ్వప్పుడు చెంగున పారిపోయి సులభంగా తప్పించుకోవచ్చు అని చెప్పింది. నక్కేమో సాయంత్రం అవ్వడానికి ఇంకా సమయం ఉంది కదా, ఈలోపు కాస్త నిద్రపోతాను అని నిద్రపోయింది. అందుకే దానికి కాకి వచ్చిన సంగతి తెలియదు. కావు కావుమని వినపడుతున్న కాకి అరుపులకు ఉలిక్కిపడి మెలుకొని నక్క చాటు నుండి చూసింది. అక్కడికి కాకి జింకపై వాలి దాన్ని కనుగుడ్లను తింటున్నట్లు కనపడింది. ఈ జింక చచ్చిందన్నమాట అనుకుంది నక్క. ఇంతలో రైతు పొలం వైపుకు వచ్చాడు. వాడికి వలలో చిక్కిన జింక చచ్చిపడి ఉన్నట్లు కనిపించేసరికి వలను విప్పసాగాడు. పూర్తిగా వలను విప్పగానే కాకి కావు కావుమని అరుస్తూ పైకి ఎగరడం, జింక కనుమూసి తెరిచేంతలో వాయువేగంతో పరిగెత్తడం జరిగిపోయింది. అంతటా రైతు కోపంగా తన చేతిలో ఉన్న గుణపాన్ని జింక వైపు విసిరాడు. అదే క్షణంలో ఏం జరిగిందో అర్థం కాక యువతలికి వచ్చిన నక్కకు తగిలి లబలబ కొట్టుకుంటూ మరణించింది. మిత్రునికి మోసం చేయాలని అనుకున్న నక్కకు తగిన శాస్తి జరిగింది అంటూ కథను చెప్పి హిరణ్యకుడు, నేను జింక అంతటి అమాయకుడిని కాను, నీవు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చును అని అన్నది. దాని మాటలకు భయపడిన లఘుపతనకం, మిత్రమా, నీ అనుమానంలో నిజం లేకపోలేదు. కానీ నీవనుకున్నట్లు నేను నిన్ను చంపేదాన్నే అయితే ఇంతసేపు నీతో మాట్లాడేదాన్నా? ప్రతిదాన్ని అనుమానించవద్దు, నన్ను అర్థం చేసుకో. స్నేహం కోరి వచ్చిన వారిని తిరస్కరించుట న్యాయం కాదు అని అన్నది. దాని మాటలను విని తన వైఖరిని మార్చుకున్న హిరణ్యకుడు లఘుపతనకాన్ని తన మిత్రుడిగా అంగీకరించింది. అటు పిమ్మట ఆ రెండు ఎంతో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవి. ఇలా కొంతకాలం గడిచిన తరువాత లఘుపతనకం, హిరణ్యక, నాకు ఈ ప్రదేశం నందు ఆహారం దొరకట కష్టంగా ఉంది. అందుకే దండకారణ్యమునందు నివసించు నా మిత్రుడు మందరుడు అనే కూర్మరాజు వద్దకు వెళదాము అని అనుకుంటున్నాను. మరి నీవు కూడా నా వెంట వస్తావా, లేక ఇక్కడే ఉంటావా అని అడిగింది. లఘుపతనక, నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నీవు ఎచ్చట ఉంటే నేను కూడా అచ్చటనే ఉంటాను అంది హిరణ్యకం. దాని మాటలకు ఆనందించిన లఘుపతనకం తన మిత్ర సమేతముగా మందరుని వద్దకు బయలుదేరి వెళ్ళింది. మందరుడు తన మిత్రుడైన లఘుపతనకుడిని చూస్తూనే ఎంతో ఆనందించింది. అనతి కాలంలోనే హిరణ్యకుడు మందరునికి మంచి మిత్రుడయ్యాడు. అవి మూడు కలిసి రోజు కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉండేవి. మిగిలిన కథలను తరువాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం
శాంతి శాంతి శాంతి.